బయటపెట్టే హక్కు ఎవరికైనా ఉంది. ఆయన మీడియాకి చెప్పబడలే, నేరుగా బయట పెట్టమనండి, మేము చర్య తీసుకున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం, మేము రెడీగా ఉన్నాం చర్యలు తీసుకునేదానికి. దాంట్లో ఎవరినైనా స్పేర్ చేసే ప్రసక్తి లేదు. విశాఖపట్నంలో భూముల రికార్డులు గల్లంతు చేయటం, అక్రమంగా భూములని, ప్రభుత్వ భూములని స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేశారు. ఆ టీంలో ఆయన ఎవరంటే ఆల్రెడీ సిబిఐలో పనిచేసిన బ్రిజ్లాల్, వినీత్ బ్రిజ్లాల్ సిబిఐలో పనిచేశాడు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, చాలా స్ట్రాంగ్ ఐపీఎస్ ఆఫీసర్ని వేసినాం, వినీత్ బ్రిజ్లాల్. ఈరోజు వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దీని మీద సిబిఐ విచారణ వేయమని అడుగుతున్నారు. బొత్స సత్యనారాయణ గారు అడుగుతున్నారు, ధర్మాన ప్రసాదరావు గారు అండ్ విజయసాయిరెడ్డి గారు రేపు 22వ తేదీ మహాధర్నా చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మహాధర్నాలో పాల్గొంటానని పిలిపించాడు. నేనేమంటానంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో 11 కేసుల్లో ముద్దాయి, అంటే అతిపెద్ద ముద్దాయి, దేశంలో ముద్దాయి మహాధర్నాలో పాల్గొంటాననటం ఎంతవరకు సబబో నాకు అర్థం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ 2011 ఆగస్టులో ఎఫ్ఐఆర్ కట్టింది. జగన్మోహన్ రెడ్డి మీద 2012 మార్చి 31న ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. 2015 ఫిబ్రవరి 26 మొదలైంది అటాచ్మెంట్స్, 230 కోట్లతో మొదలైంది అటాచ్మెంట్స్. అంటే 2011లో ఎఫ్ఐఆర్ కట్టిన సిబిఐ విచారణలో దాదాపు 2017కి ఈ 6 సంవత్సరాల్లో నీ మీద కట్టిన కేసు విచారించామని చెప్పి ఛార్జ్షీట్లు ఫైల్ చేసి, ఆ ఛార్జ్షీట్ల ద్వారా అక్రమంగా ఆస్తులు గుర్తించి 2524 కోట్ల రూపాయలు సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అటాచ్మెంట్ చేసింది, ఆస్తులు జప్తు చేసింది.